First of all, in this session, and discuss చేయబోయే కాంపోనెంట్స్ మీకు లిస్ట్ ఇస్తాను. అంటే వాట్ ఎవర్ ద కాంపోనెంట్ సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తామో అవి లిస్ట్ అవుట్ చేస్తాను. వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఆ డిస్కషన్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలాంటి డౌట్స్ అడుగుతారో ఆ డౌట్స్ నేనే రైట్ చేసి క్లియర్ చేస్తాను. అవి అయిన తర్వాత ఇంకా మీకు ఏమైనా సపరేట్ డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ పింక్ దేర్. ఓకే, ఐ విల్ ఆన్సర్ దెమ్. క్లియర్? వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ఓకే, ఆల్ రైట్. నౌ ఫస్ట్, what is mean by geography? పెన్ అండ్ పేపర్ పక్కన పెట్టుకోండి. ఓకే, జస్ట్ ఏదో న్యూస్ చూసినట్టు మాత్రం కూర్చోకండి. సెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఏమొచ్చింది అని తెలియడానికి మీకు ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ ఇస్ నథింగ్ బట్ రిటన్ డాక్యుమెంట్. ఓకే, సో ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై geography? సెకండ్, branches of geography. Nothing but syllabus. Okay, next, ఇది అయిన తర్వాత బుక్ లిస్ట్ డిస్కస్ చేస్తాం. ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది. అండ్ ఫైనల్లీ, జాగ్రఫీని స్టడీ చేయడం వల్ల మనకి సివిల్ సర్వీసెస్ లో ఎంత వరకు యూటిలిటీ ఉంటుంది, అప్లికేషన్. జనరల్లీ మీకు ఇప్పటికే ఐడియా ఉంటుంది, సివిల్ సర్వీసెస్ లో జనరల్ స్టడీస్, సిసాట్. ఓకే, బోర్డ్ క్లియర్ గా ఉందా ఎవ్రీబడి? బోర్డ్ అందరికి క్లియర్ గా ఉందా? సంబడి ఎవరు క్లియర్ గా లేదు అని చెప్పి చూస్తున్నారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, మిగతా వాళ్ళందరికీ క్లియర్ గానే ఉన్నట్టుంది. దట్స్ రైట్. సో సివిల్ సర్వీసెస్ లో మనకి జనరల్ గా 3 మెయిన్ కాంపోనెంట్స్ తీసుకున్నాం. జనరల్ స్టడీస్, నెక్స్ట్ ఆప్షనల్, నెక్స్ట్ సిసాట్. ఓకే, ఏ జనరల్ స్టడీస్ అండ్ సిసాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. ఆప్షనల్ మాత్రం డిపెండింగ్ అపాన్ ద క్యాండిడేట్. ఓకే, అంటే ఒక్కొక్కరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఓకే ఆప్షనల్ చూజ్ చేసుకుంటారు. సో అలా ఆప్షన్ లిస్ట్ లో మనకు జాగ్రఫీ కూడా ఉంటుంది. ఎవరైతే జాగ్రఫీ ఆప్షనల్ తీసుకొని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జనరల్ స్టడీస్ లో ఎంత వరకు యూజ్ అవుతుంది జాగ్రఫీ అనేది కూడా ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను అప్లికేషన్. క్లియర్? ఓకే, ఆల్రైట్. సౌండ్ మాక్సిమం గానే ఉన్నట్టుంది, మీ వాల్యూమ్ పెంచుకోండి కొంచెం. ఓకే, రైట్. ఫస్ట్ ఇది ఒకసారి లిస్ట్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఇది తీసుకున్న తర్వాత వన్ బై వన్ వెళ్దాం. నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇవన్నీ రాయాల్సి వచ్చింది కాబట్టి చిన్నగా రాశాను. ఇండివిజువల్ గా రాస్తున్నప్పుడు సైజ్ ఆఫ్ ది లెటర్ పెంచుతాను. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై జాగ్రఫీ? వాట్ ఈస్ మీన్ బై జాగ్రఫీ అంటే జాగ్రఫీ అంటే ఏంటి? See, ఆ చార్ట్ బాక్స్ ఎందుకు చూస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో పెడుతున్నారు కదా, అటు చూస్తూ ఉంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది అనే కాంటెక్స్ట్ అటు చూస్తున్నాను. మీకు సెట్ అయింది అనుకుంటే దెన్ ఐ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద కెమెరా. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆడియో అండ్ వీడియో ఈ క్లారిటీ ఉంది అనుకుంటే, నాకు ఆ క్లారిటీ వస్తే దెన్ ఐ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద కెమెరా. ఆల్రైట్, రైట్. వాట్ ఈస్ మీన్ బై జాగ్రఫీ? ఫస్ట్ వన్. Second one, branches of geography.
branches of geography. Next, third one, book list. Book list. Fourth one, utility or application of geography in civil services. Utility or application of geography in civil services. Rub చేయొచ్చా? All right. Geography ante ఏంటి first of all? Any idea? చెప్పండి మీరే. Geography ante ఏంటి? మీ ఐడియా చెప్పండి. Study of Earth. Okay. Next. Regional information. Next. Description of the Earth. Very good. Physical graphic representation. Okay. Physical features. Okay. Now listen carefully. మనకి geography అనే term లో ఈ word లో మనకి two components ఉన్నాయి. One is geo. G-E-O. Geo. This is one word. Second one వచ్చేసి graphene. Graphy or graphene. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జియో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎర్త్, రిలేటెడ్ టు ఎర్త్. జియో. ఓకే. గ్రాఫీన్, ఇట్స్ అ గ్రీక్ వర్డ్ యాక్చువల్లీ. జియోగ్రఫీ అనేది ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. గ్రాఫీన్ అంటే టు రైట్ అబౌట్. టు రైట్ అబౌట్ లిటరల్ మీనింగ్. లిటరల్ గా చెప్పాలంటే గ్రాఫీన్ అంటే దాని గురించి రాయడం అన్నట్టు. సో జాగ్రఫీ, జియోగ్రఫీ అంటే టు రైట్ అబౌట్ ద ఎర్త్. ఎర్త్ గురించి రాయడం. ఎర్త్ గురించి రాయడం అంటే ఏంటి లిటరల్ మీనింగ్? టు రైట్ అబౌట్ ద ఎర్త్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి? ఐ మీన్ జనరల్ మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ స్టడీయింగ్ ద ఎర్త్. ఓకే. ఆర్ సింప్లీ స్టడీ ఆఫ్ ది ఎర్త్. రైట్. ఇది నేను లిటరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డెఫినేషన్ వైజ్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా తీసుకుంటే మనకు నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిమాలయాస్ ఉన్నాయి. ఓకే. హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ రివర్స్. గంగా రివర్, ఓకే, అండ్ ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, గోదావరి రివర్, కృష్ణ, కావేరి, ఇలా డిఫరెంట్ రివర్స్ ఉన్నాయి. ప్లాటోస్ ఉన్నాయి, పీఠభూములు అంటారు మనకు తెలుగులో. ప్లాటో అంటే పీఠభూములు అన్నట్టు. ప్లెయిన్స్ ఉన్నాయి, గంగా ప్లెయిన్స్, గోదావరి ప్లెయిన్స్, కృష్ణా ప్లెయిన్స్ అని చెప్పి, అంటే మైదానాలు అంటారు తెలుగులో. ఓకే. ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక దగ్గర మౌంటైన్స్ ఉన్నాయి, ఇంకో దగ్గర ప్లెయిన్స్ ఉన్నాయి, ఇంకో దగ్గర ప్లాటోస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు జాగ్రఫీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఆ పర్టికులర్ మౌంటైన్ ఎందుకు ఫామ్ అయింది, అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఆ మౌంటైన్ అక్కడ ఫామ్ అయింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ చేంజెస్ ని ఎక్స్పీరియన్స్ చేసి, మనకి ఎప్పుడైతే ఫామ్ అయిందో ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే రకం ఉండదు మనకు. రిమెంబర్, ఎర్త్ మీద ఏది స్టాటిక్ గా, నథింగ్ ఈజ్ స్టాటిక్. స్టాటిక్ అంటే ఏంటి? ఇక్కడ స్థిరత్వం. ఏది మనకు స్టేబుల్ గా ఉండదు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ చేంజెస్ వచ్చాయి, సెకండ్ వన్. థర్డ్ వన్, ఇప్పటి నుండి ఫ్యూచర్ లో, ఇక ముందు రాబోయే కాలంలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఈ అన్నిటిని గురించి మనకు జాగ్రఫీలో స్టడీ చేస్తాం. ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తాను. ఫిజికల్ ఫీచర్స్, కొన్ని ఫిజికల్ ఫీచర్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవి మౌంటైన్స్ కావచ్చు. మౌంటైన్స్ అంటే ఏంటి మనకు తెలుగులో? పర్వతాలు అంటారు. ఓకే. లేదా కొండలు, పర్వతాలు అంటారు. కొండలు అంటేనేమో హిల్స్, పర్వతాలు అంటేనేమో మౌంటైన్స్.
సో పర్టికులర్ ఫిజికల్ ఫీచర్స్ అవి మౌంటైన్స్ కావచ్చు, డెల్టాస్ కావచ్చు, ప్లాటోస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు ఫామ్ అయినాయి, ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, రెండోది అవి ఫామ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ ని ఎక్స్పీరియన్స్ చేశాయి, ఓకే, అండ్ ఇక మీదట రాబోయే కాలంలో ఎలాంటి చేంజెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? గాట్ ఇట్ ఎవ్రీబడి? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, రైట్. సో ఈ ఫిజికల్ ఫీచర్స్, వాటి ఫార్మేషన్, అవి ఫామ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఎక్స్పీరియన్స్ చేశాయి, ఫ్యూచర్ లో ఎలాంటి చేంజెస్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి, ఓకే, ఇవన్నిటిని గురించి మనకు జియోగ్రఫీలో స్టడీ చేస్తాం. ఇది జనరల్ డెఫినేషన్. క్లియర్? ఇది జనరల్ డెఫినేషన్. పాస్ట్ ఫ్యూచర్ దీని గురించి మాట్లాడడం అన్నట్టు కాదు, మనం పర్టికులర్ గా చెప్పాలంటే ఇప్పుడు హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ తీసుకోండి. హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు కొన్ని ఇయర్స్ క్రితం ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికి అంటే టిల్ డేట్ ఒకే రకంగా ఉందా? ఏదైనా ఒకే రకంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేస్తానికి అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఏది ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే రకంగా ఉండదు, చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ చేంజెస్ ఏమేమి వచ్చాయి దాని గురించి స్టడీ చేస్తాం. మరి అప్పటి నుండి ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్ని చేంజెస్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇవాల్ట్ నుండి ఇంకొక 100 years తర్వాత లేదంటే 200 years తర్వాత కూడా కొంతవరకు చేంజెస్ ఉంటాయి. ఆ వాటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, వాటి గురించినటువంటి డిస్కషన్ జియోగ్రఫీలో జరుగుతుంది జనరల్. గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? హౌ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సబ్జెక్ట్ కి. ఓకే, స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అంతా ఒకేసారి వినేసేయాలి అన్నట్టుగా అంత ఓవర్ ఎంథూజియాస్టిక్ గా ఉండకండి. అలా అయిపోతే ఏమైపోద్ది అంటే కంప్లీట్ గా మొత్తానికి మోసం వస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఇంజెక్ట్ చేయాలి సబ్జెక్ట్ ని మైండ్ లోకి అనేది ఒక ప్రాసెస్ లో ఆర్డర్ లో తీసుకెళ్తాను స్లోగా. జస్ట్ ఫాలో మై గైడ్ లైన్స్. క్లియరా? Clear? Okay, right. Now, so literal meaning of geography ante enti ante geography, to write about the earth. Okay, ee phrase తీసుకోండి, ఈ phrase రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డెజర్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ మెయిన్ డిస్కషన్. సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను. జాగ్రఫీ అంటే ఏంటి, ఏ ఏ పారామీటర్స్ మనం స్టడీ చేస్తాం అనేది సూపర్ఫిషియల్ గా అంటే పైనుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెప్త్ కి వెళ్ళట్లేదు. ఇప్పుడే డెప్త్ కి వెళ్తే మీరు ఇప్పటికెప్పుడు ప్రిపరేషన్ మానేసి మాకు సివిల్ సర్వీసెస్ వద్దని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఒక ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సబ్జెక్ట్ ని స్టూడెంట్ మైండ్ లోకి క్రిస్టల్ క్లియర్ గా అంటే స్పష్టంగా క్లారిటీతో ఎక్కించాలి. ఆ ప్రాసెస్ లో స్టూడెంట్ భయపడకూడదు. భయపడకుండా సేఫ్ గా ఫీల్ అయ్యేట్టుగా చేసి సబ్జెక్ట్ ని మైండ్ లోకి ఇంజెక్ట్ చేయాలి. అది నేను చేస్తాను. జస్ట్ ఫాలో మై డైరెక్షన్స్ అంతే. ఓకే, వెంటనే ఓవర్ నైట్ లోనే మొత్తం సబ్జెక్ట్ వచ్చేయాలి అనే కాన్సెప్ట్ ను మీరు మైండ్ లోకి తీసేసాడు. ఆల్మోస్ట్ మనకి ఎంత ఒక 130 to 140 hours టైం పడుతుంది. జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ స్లోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే, మీరేం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో మై గైడ్ లైన్స్. ఎప్పుడు ఏం చదవాలి, ఏ బుక్ ప్రిఫర్ చేయాలి, అది ఫాలో అవ్వండి. ఎనఫ్, సరిపోతుంది. టెస్ట్లు రాయండి. క్లియర్? ఓకే, సో ఫస్ట్ డిస్కషన్ వినండి, తర్వాత డౌట్ సెషన్ ఉంటుంది, అక్కడ వాటి గురించి మాట్లాడదాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? Geography is nothing but to write about the earth, right? Okay, right. The class లో 6th క్లాస్ వాళ్ళు ఉన్నారంట, 7th క్లాస్ వాళ్ళు ఉన్నారంట, 10th వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని టెంపో స్పీడ్ అనేది కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాడు. ఓకే, ఫాస్ట్ గా చెప్పడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ అందరు ఉన్నారు కాబట్టి అందరినీ అకామిడేట్ చేయాలి కాబట్టి
ఒక టెంపో స్లో స్పీడ్ లోనే వెళ్తాం. అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం స్లో అవుతుందన్న ఫీలింగ్ ఉంటుండొచ్చు, బట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. క్లియర్? మిగతా వాళ్ళందరికీ స్పీడ్ ఓకేనా? పెంచమంటారా ఇంకా? అందరికి అర్థం అవ్వాలనే స్లోగా వెళ్తున్నాడు. ఓకే, రైట్. నౌ సెకండ్ క్వశ్చన్ ఏంటి? మనం సెకండ్ ఏం తీసుకుందాం? బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ. ఇది జాగ్రత్తగా వినండి. మనకు ఎర్త్ తీసుకుంటే ఎర్త్ పైన 3/4 ఆఫ్ ది ఎర్త్ ఆక్యుపైడ్ బై వాటర్ అండ్ 1/4 ఆఫ్ ది ఎర్త్ ఆక్యుపైడ్ బై ల్యాండ్. అంతే కదా? ఎర్త్ పైన 3/3 వాటర్ ఉంది, జస్ట్ 1 పార్ట్ మాత్రమే ల్యాండ్ ఉంది. ఇది మీకు అందరికి చాలా వరకు తెలిసే ఉంటుంది, రైట్? నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఇది ల్యాండ్ అనుకోండి, ఇది ల్యాండ్ మాస్ అనుకోండి, ఇది వాటర్ అనుకోండి. ఓకే, మనకు ఎర్త్ మీదనే లైఫ్ ఉండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లానెట్స్, వేరే వేరే ప్లానెట్స్ తీసుకుంటే మార్స్ ఉంది, జూపిటర్ ఉంది, సాటర్న్ ఉంది, ఇంకా వేరే వేరే ప్లానెట్స్ ఉన్నాయి. వాటి పైన లేకుండా ఎర్త్ పైన మాత్రమే లైఫ్ ఉంది మనకి. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏమైంటుంది దానికి? ఎస్, అట్మాస్ఫియర్, ఆక్సిజన్ అంటున్నారు. పర్ఫెక్ట్. నెక్స్ట్ వాటర్. సి, మనకు ఫస్ట్ వాటర్ ఉంది, నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి అందులో? గ్యాషియస్ కాంపోనెంట్, నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఓకే, సరే కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ మనకు ఇక్కడ ఉంటాయి. ఎక్కడ? ఈ గ్యాషియస్ కాంపోనెంట్, దాన్ని ఏమంటాం మనం? అట్మాస్ఫియర్ అంటాం. ఓకే, ఇందులో మోస్ట్లీ మనకు గ్యాసెస్ ఉంటాయి, వాటర్, వేపర్, ఓకే, ఇవన్నీ గ్యాసెస్ ఫార్మాట్ లో ఉంటాయి. ల్యాండ్ అంటే ఏంటి మనకు? కెన్ ఐ సే దట్ ఇది సాలిడ్ అని చెప్పొచ్చా నేను? ఘన పదార్థం అంటారు తెలుగులో, సాలిడ్. ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ సాలిడ్. వాటర్ లిక్విడ్ స్టేట్, అట్మాస్ఫియర్ గ్యాషియస్ స్టేట్. ఓకే, నౌ ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ల్యాండ్ కాంపోనెంట్ గురించి, ఎర్త్ మీద ఉన్నటువంటి ఆ 1/4 ల్యాండ్ ఏదైతే ఉందో, ల్యాండ్ కాంపోనెంట్ గురించి కనుక మనం స్టడీ చేస్తే దాన్ని లిథోస్పియర్ అంటారు. LITHOSPHERE, లిథోస్పియర్. లిథోస్, LITHOS, లిథోస్ అంటే రాక్, సాలిడ్ అని మీనింగ్ వస్తుంది. సో ల్యాండ్ కాంపోనెంట్ గురించి కనుక మనం మాట్లాడితే దాన్ని లిథోస్పియర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది మనకు? 3/4 వాటర్ ఉంది. వాటర్ కాంపోనెంట్ అంటే లిక్విడ్ కాంపోనెంట్ గురించి మాట్లాడితే దాన్ని ఏమంటారు? హైడ్రోస్పియర్ అంటారు. HYDROSPHERE, హైడ్రోస్. హైడ్రో అంటుంటారు, హైడ్రో అని మీరు వినే ఉంటారు. హైడ్రో అంటే ఆల్వేస్ రిమెంబర్ రిలేటెడ్ టు వాటర్. అదే లిథో అంటే రాక్, సాలిడ్. ఓకే, నెక్స్ట్ ఈ గ్యాషెస్ క్లైమేట్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటారు మనం? అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్, ATMOSPHERE. సో సాలిడ్ కాంపోనెంట్ గురించి స్టడీ చేస్తే దాన్ని లిథోస్పియర్ అంటారు. వాటర్ కాంపోనెంట్, దట్ ఈస్ లిక్విడ్ కాంపోనెంట్ గురించి స్టడీ చేస్తే హైడ్రోస్పియర్ అంటారు. నెక్స్ట్ గ్యాషియస్ కాంపోనెంట్, క్లైమేట్ రిలేటెడ్ స్టడీనేమో అట్మాస్ఫియర్ అంటారు. ఓకే, నేను ఇందాక చెప్పాను ఎర్త్ పైన మనకి లైఫ్ ఎందుకు పాసిబుల్ అయ్యింది అంటే కొంతమంది వాటర్ ఉంది అని చెప్పారు, ఇంకొంతమంది గ్యాసెస్, అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పారు. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. ఇంకా చెప్పాలంటే బ్రతకడానికి మనకు వాటర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, అట్ ది సేమ్ టైం కల్టివేషన్, ఓకే, హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, వీటన్నింటికి ఏం కావాలి? ల్యాండ్ కావాలి, సాయిల్స్ కావాలి. అగ్రికల్చర్ కోసం, వ్యవసాయం చేయాలంటే మనకు ఫర్టైల్ సాయిల్స్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని, వాటర్ ని, మనకు అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ ని, వీటన్నింటినీ యూజ్ చేసుకొని లైఫ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఎర్త్ పైన. లైఫ్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఏనా? ఇక్కడ లైఫ్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఏనా? కాదు.
ప్లాంట్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్. క్లియర్? సో లిసన్ కేర్ఫుల్లీ. ల్యాండ్ రిసోర్సెస్ ని, వాటర్ రిసోర్సెస్ ని, ఈ గ్యాషియస్ రిసోర్సెస్ ని, వీటన్నింటినీ యూజ్ చేసుకుంటూ ఈ కామన్ పాయింట్ లో మనకి బయోస్పియర్ ఉంటుంది. బయోస్పియర్, BIOSPHERE. బయోస్పియర్ అంటే ఏంటి? మనకు బయో అంటే ఆల్వేస్ రిమెంబర్, బయో అంటే ఆల్వేస్ ద మీనింగ్ ఏంటి? లైఫ్. ఓకే, ఈ లైఫ్ అంటే ఏమేమి వస్తుంది ఇక్కడ మనకి? ప్లాంట్స్ వస్తాయి అండ్ యానిమల్స్, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో లైఫ్ అనేది ఎర్త్ పైన ఎందుకు పాసిబుల్ అయింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ అండ్ గ్యాషియస్ రిసోర్సెస్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు బయోస్పియర్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ప్లాంట్ కమ్యూనిటీని ఏమంటారు అంటే ఫ్లోరా అంటారు. ఫ్లోరా, FLORA. ఫ్లోరా అంటే ప్లాంట్స్, యానిమల్స్ ని ఫానా అంటారు. FAUNA, ఫానా. క్లియరా? ఫ్లోరా అండ్ ఫానా. యానిమల్స్ అంటే అన్ని వస్తాయి, ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, అందులో బర్డ్స్ రావా, మళ్ళీ అందులో క్రొకడైల్స్ రావా, అందులో డాగ్స్ రావా అంటే నేను ఏం చెప్పలేను. యానిమల్స్ అంటే కంప్లీట్ ఇవన్నీ వచ్చాయి. వాటి అన్నిటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. యానిమల్స్ లో జియాలజీలో కేటగరైజేషన్ లోకి వెళ్తే వర్టిబ్రే, నాన్ వర్టిబ్రే అని చెప్పేసి అందులో మనకి డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఓవరాల్ గా ఎర్త్ పైన ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పారు. జస్ట్ లైక్ చెప్పాలంటే మనిషి కూడా ఒక రకమైన జంతువే. అర్థమవుతుందా? ఉన్న బోర్డు పైన మాక్సిమం పెద్దగానే రాయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతకంటే పెద్దగా అంటే నేను ఏం చేయలేనమ్మా. కొంచెం మీరు జూమ్ చేసుకోండి మీ దాంట్లో ప్రాపర్ గా. ఇంతకంటే అంటే ఒక్కొక్క వర్డ్ రాయాల్సి వస్తుంది బోర్డు పైన. అలా రాసుకుంటూ పోతే మీకు చెప్పడం చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం ట్రై టు కోఆపరేట్ విత్ దట్. కెమెరా అనేది ఆల్రెడీ అక్కడ ఫిక్స్ చేసి పెట్టారు వాళ్ళు ఒక పర్ఫెక్ట్ డిస్టెన్స్ తోటి. ఇప్పుడు మనం సడన్ గా దాన్ని మూవ్ చేయడం అంటే రిమైనింగ్ థింగ్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి వాళ్ళకి. అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఇష్యూస్ కదా. ఓకే రైట్, అందుకే నేను స్పెల్లింగ్ తో సహా చెప్తున్నాను మీకు. ఒకవేళ మీకు కనిపించకపోయినా కానీ స్పెల్లింగ్స్ చెప్తున్నాను, అప్పుడు రాసేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో ల్యాండ్ కాంపోనెంట్ ని లిథోస్పియర్ అంటారు, వాటర్ కాంపోనెంట్ ని హైడ్రోస్పియర్ అంటారు, గ్యాషియస్ కాంపోనెంట్ ని అట్మాస్ఫియర్ అంటారు, లైఫ్ కాంపోనెంట్ దాన్ని బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, నథింగ్ బట్ ఫ్లోరా అండ్ ఫానా. క్లియర్? Is this clear, everybody? Is this clear? ఓకే, ఇది ఒకసారి డ్రా చేసుకోండి మీరు. డ్రా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తాను. Land in bracket solid, arrow mark lithosphere, LITHO SPHERE. Next, water, liquid, hydrosphere, HYDRO, hydrosphere. Next, gases, atmosphere. Next, biosphere. Right? Now, branches of geography. Mainly 4 branches ka divide chestar. First one, physical geography. First one is about physical geography. Second, human geography. Third, economic geography. Fourth,
regional geography. Okay, physical geography, human geography, economic geography, and regional geography. Right. Physical geography, and listen carefully. Physical geography lo mostly natural features గురించి స్టడీ చేస్తారు. All the natural features అంటే ఏంటి, which are available in the nature. అవి మ్యాన్ మేడ్ కాదు, అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పాను మౌంటైన్ సిస్టమ్ అని చెప్పారు, లేదంటే డెల్టాస్ అని చెప్పారు, ఓకే, రివర్స్ అని చెప్పారు. ఇవన్నీ జనరల్ గా నేచురల్ గా ఫామ్ అవుతాయి. అండ్ ఇంకోటి అట్మాస్ఫియర్ క్లైమేట్ అని చెప్పారు, ఇది కూడా నేచురల్ ఫీచర్. ఓకే, సో ఈ ఆల్ నేచురల్ ఫీచర్స్ విచ్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ ఇన్ ద నేచర్, వీటన్నింటి గురించి స్టడీ చేస్తే దాన్ని ఫిజికల్ జాగ్రఫీ అంటారు. ఫిజికల్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ ఆర్ ఫిజికల్ జాగ్రఫీ నథింగ్ బట్ it studies the natural features like mountains, plateaus, plains, rivers, valleys, climate, etc. Everything. Clear? Next, human geography. Human geography ante nothing but, listen carefully, మనం జనరల్ గా ఎర్త్ తీసుకుంటే ఎర్త్ పైన మెయిన్లీ మ్యాన్ ఉన్నాడు. మన చుట్టూ ఏముంది, ఎన్వైరన్మెంట్ ఉంది. మన చుట్టూ ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. సో మనిషికి ఎన్వైరన్మెంట్ కి మధ్యలో ఎప్పటికప్పుడు ఒక ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు నేను చెప్తాను, మన డే టు డే లైఫ్ ని ఎన్వైరన్మెంట్ డిసైడ్ చేస్తుంది అని నేను అంటాను. ఒప్పుకుంటారా దానికి? మన డే టు డే లైఫ్ ని ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డిసైడ్ చేస్తుంది అని నేను చెప్తే ఒప్పుకుంటారా దానికి? డు యు అగ్రీ విత్ దట్? ఎస్, పర్ఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాతింగ్ సమ్మర్ లో ఒక టైప్ లో ఉంటుంది, వింటర్ లో ఒక టైప్ లో ఉంటుంది, రైనీ సీజన్ లో ఒక టైప్ లో ఉంటుంది. సో అవర్ డే టు డే లైఫ్ అనేది ఎన్వైరన్మెంట్, మన ఫిజికల్ ఎన్వైరన్మెంట్ డిటర్మైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ తీసుకోండి, మనం మైనింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం, లేదంటే ఇప్పుడు ఈ వెహికల్స్ వీటన్నిటి వల్ల ఏమైపోతుంది, విపరీతమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ పంప్ చేస్తున్నాం బాగా ఏది అట్మాస్ఫియర్ లో, అంటే పొల్యూషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల. అంటే దాన్ని బట్టి నేను ఒక మాట చెప్తాను, మనిషి కూడా ఎన్వైరన్మెంట్ ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, చేంజెస్ తీసుకొస్తున్నాడు అని నేను చెప్పొచ్చా? ఒప్పుకుంటారా దానికి? హ్యూమన్ బీయింగ్ మ్యాన్ కూడా ఎన్వైరన్మెంట్ లో కొన్ని చేంజెస్ తీసుకురాగలుగుతున్నాడు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, మనిషి లైఫ్ ని ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మన డే టు డే లైఫ్ డిసైడ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన ఎన్వైరన్మెంట్ కూడా కొంతవరకు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. అంటే ఈ రెండింటికి మధ్యలో టూ వే రిలేషన్షిప్ ఉంది. దీని ఇంపాక్ట్ దీనిపైన ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ మనిషి పైన ఉంటుంది, మనిషి ఇంపాక్ట్ ఎన్వైరన్మెంట్ పైన ఉంటుంది. ఓకే, ఈ రెండింటి గురించినటువంటి అంటే ఆ ఇంటర్ డిపెండెంట్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని స్టడీ చేస్తే దాన్ని హ్యూమన్ జాగ్రఫీ అంటారు. The relationship between man and his physical environment is studied under human geography. Clear? Right. ఇక్కడ వరకు క్లియర్ కదా? Can I go to the next one? Perfect. Right. Next, economic geography. Economic or economy అంటే ఏంటి? Something which is related to money or monetary terms అని చెప్పి మనం అంటాం. మనకు జనరల్ గా తీసుకుంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి సో కాల్డ్ సాఫ్ట్వేర్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి మోర్ ఆర్ లెస్. ఓకే, జనరల్ గా అగ్రికల్చర్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే, వ్యవసాయం ఒక ప్లేస్ లో చేయాలంటే మనకి ఏమేమి కావాలి? సాయిల్స్ కావాలి, ఫర్టైల్ సాయిల్స్. ఓకే, ఫర్టిలిటీ ఎక్కువ ఉన్నటువంటి సారవంతమైన నేలలు ఉంటారు తెలుగులో. ఫర్టైల్ సాయిల్స్ కావాలి, దానికి తోడు వాటర్ కావాలి. ఓకే, క్లైమేటిక్ కండిషన్స్ కూడా సపోర్ట్ గా ఉండాలి. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మనము అగ్రికల్చర్ ని ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయాలి, ఒక పర్టికులర్ ప్లేస్ లో ఇండస్ట్రీని తీసుకురావాలి అంటే ఏం కావాలి మనకి? అక్కడ పవర్ ఉండాలి, నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి, గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నాకు ఏం కావాలి? ఐరన్ ఓర్ కావాలి, అంటే చుట్టుపక్కల ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉండాలి. ఇవి ఉంటేనే నేను ఆ ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్ళగలుగుతాను. క్లియర్? ఓకే, నౌ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే,
మనకు న్యాచురల్ రిసోర్సెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్. నేను ఇందాక చెప్పాను ఫర్టైల్ సాయిల్స్ అన్న. ఫర్టైల్ సాయిల్స్ అనేది మనకు నేచర్ లో అవైలబుల్ ఉంటాయి. వాటర్ నథింగ్ బట్ రివర్ ఆర్ లేక్స్ నేచర్ లో అవైలబుల్ ఉన్నాయి. క్లైమేట్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ నథింగ్ బట్ నేచర్. ఐరన్ ఓర్ రిజర్వ్స్ అన్నారు. ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి? కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అవి ఫామ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ సమ్ యాక్టివిటీ విత్ ఇన్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, కోల్ ఉంది మనకి, ఆ కోల్ కూడా ఫామ్ అవుతుంది లోపల. ఇవన్నీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాసెస్ లో ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. ఇలా ఫామ్ అయిన వాటిని ఏమంటాం మనం? రిసోర్సెస్ అంటాం. ఎందుకు అంటే ఈ రిసోర్సెస్ ని బేస్ చేసుకునే మనం ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీని స్టార్ట్ చేయొచ్చు. ఇందాక చెప్తే అగ్రికల్చర్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మనకు ఫర్టైల్ సాయిల్స్ కావాలి. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కావాలి అంటే ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉండాలి. ఓకే, సిమెంట్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాలి అంటే లైమ్ స్టోన్ ఉండాలి, కోల్ ఉండాలి. ఓకే, అలా న్యాచురల్ రిసోర్స్ అనేవి రా మెటీరియల్, అవి ఉంటేనే ఒక ఎకనామిక్ యాక్టివిటీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎకనామిక్ యాక్టివిటీస్. రైట్, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ప్రీరిక్విజిట్ అంటే ముందు ఉండాల్సినటువంటి రిసోర్సెస్. ఇవి ఉంటేనే ఈ యాక్టివిటీస్ మనం ఫాలో చేయగలుగుతాం అంటే ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎకనామిక్ జాగ్రఫీ ఏం చేస్తుందంటే ఇట్ స్టడీస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎక్కడెక్కడ ఏ ఏ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఏ ఏ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటిని గురించి మనకి ఎకనామిక్ జాగ్రఫీ స్టడీ చేస్తుంది. క్లియర్? రిసోర్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? దానివల్ల కొంత మనకు ఒక యూటిలిటీ ఉండాలి, అంటే యూజ్ ఉండాలి. దాన్ని మనం వాడుకుంటే మనకు కావాల్సినటువంటి ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ రావాలి. క్లియర్? నో, న్యాచురల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాం? ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాం. ఎందుకు రిసోర్సెస్ కావాలి మనకి? ప్రతి రిసోర్స్ కు ఒక యూటిలిటీ ఉంటుంది, దానికి ఒక యూజ్ ఉంటుంది. ఆ యూజ్ ఏంటి? ఎకానమీ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాం. అందు గురించి దీన్ని ఎకనామిక్ జాగ్రఫీలో స్టడీ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ ఎకానమీ గురించి ఏం మాట్లాడడం, ఇక్కడ ఓన్లీ ఎలా ఫామ్ అయ్యాయి ఏంటి అనే దాని గురించే మాట్లాడతాం. కానీ ఇక్కడ దాని వల్ల యూజ్ ఏంటి ఎకనామిక్ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. క్లియర్? ఓకే, నౌ రీజనల్ జాగ్రఫీ. రీజనల్ అంటే మీనింగ్ ఏంటి జనరల్ గా? ఎనీ ఐడియా? ఎనీబడి? రీజనల్, రీజనల్ అంటే లోకలైజ్డ్ అన్నట్టు. ఓకే, ద లోకలైజ్డ్ ఏరియాని బేసిక్ గా మనకు రీజనల్ అంటారు. ఓకే, ఈ రీజనల్ జాగ్రఫీలో మనకి ఇంకొక 2 పాయింట్స్ టైప్స్ ఉంటాయి. ఒకటి వరల్డ్ రీజనల్ జాగ్రఫీ, ఇంకోటి ఇండియన్ రీజనల్ జాగ్రఫీ. అంటే వరల్డ్ గురించి చదువుతాం, ఎట్ ది సేమ్ టైం ఇండియా గురించి చదువుతాం. ఓకే, ఇండియా గురించి ఎందుకు చదువుతాం? ఆఫ్టర్ ఆల్ మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా గురించి డీటెయిల్డ్ గా స్టడీ చేయాలి. ఓకే, అండ్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి వరల్డ్ గురించి ఒక ఓవర్ వ్యూ ఉండాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వరల్డ్ రీజనల్ జాగ్రఫీ ఇంపార్టెంట్ అండ్ ఇండియన్ రీజనల్ జాగ్రఫీ నో డౌట్ అబౌట్ ఇట్ చాలా ఇన్ డెప్త్ గా చదవాల్సి ఉంటుంది. ఇవి రెండింటిని మనం ఎక్కడ కవర్ చేస్తున్నాం? రీజనల్ జాగ్రఫీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వరల్డ్ లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి టోటల్ గా వరల్డ్ లో? 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఓకే, 7 కాంటినెంట్స్ లో మనకు ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఆ ఒక్కొక్క కాంటినెంట్ లో ఫిజికల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, మౌంటైన్స్ ఏమున్నాయి, ప్లాటోస్ ఏమున్నాయి, ప్లెయిన్స్ ఏమున్నాయి, ఓకే, రివర్స్ ఏమేమి ఉన్నాయి, అవి స్టడీ చేస్తాం. స్టడీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, ఓకే, ఆ సిటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో అక్కడ అంటే ఐ మీన్ రీసెంట్ గా పర్టికులర్ సిటీస్ లో ఏమైనా జరిగాయా, ఓకే, జరిగితే వాటి గురించి ఇంకొంత డేటా ఇక్కడ తీసుకుంటాం. అలా ఒక కాంటినెంట్ గురించి స్టడీ చేసిన తర్వాత దెన్ ఇంకొక కాంటినెంట్ కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా స్టార్ట్ చేస్తాం. నార్త్ అమెరికా మొత్తం స్టడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సౌత్ అమెరికాకి వెళ్తాం, నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్తాం. సో ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఒక్కొక్క కాంటినెంట్ ని డీటెయిల్ గా లోకలైజ్డ్ గా స్టడీ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది వరల్డ్ రీజనల్ జాగ్రఫీ. ఇండియన్ రీజనల్ జాగ్రఫీ అంటే ఇండియాని తీసుకుని ఇండియాలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అంటే మౌంటైన్ సిస్టమ్స్ ఏంటి, ఓకే, ప్లెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్లాటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రివర్ నెట్వర్క్ ఎలా ఉంది, రిసోర్సెస్ ఏంటి మన దగ్గర, అగ్రికల్చర్ ఎలా ఉంది,
ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఫారెస్ట్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటి గురించి ఇండియన్ రీజనల్ జాగ్రఫీలో చదువుతాం. అర్థమైందా ఇప్పుడు? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ లోకలైజ్డ్ స్టడీ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ రీజనల్ జాగ్రఫీ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది వీటికి. అండ్ మోర్ స్పెసిఫికల్లీ ఫిజికల్ జాగ్రఫీ మీకు క్లియర్ గా అర్థమైంది అంటే రిమైనింగ్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైనా కనుక కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఇక్కడ అన్ని డిఫికల్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఏరియా మాత్రం సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ జాగ్రఫీ క్లియర్? Am I clear everybody? Okay, right. Now, ఇప్పుడు అయిపోలేదు ఇంకా స్టోరీ. ఫిజికల్ జాగ్రఫీలోనే మళ్ళీ మనకు బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ 4 బ్రాంచెస్ వస్తాయి ఫిజికల్ జాగ్రఫీ. ఒకటి జియోమార్ఫాలజీ. ఫస్ట్ వన్ జియోమార్ఫాలజీ. సెకండ్ వన్ oceanography. Third, climatology. And fourth, biogeography. Biogeography. Now, ఇందాక నేను మ్యాప్ వేసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్ అని చెప్పేసి. లిథోస్పియర్ అంటే ఏం చెప్పాను? ల్యాండ్ కాంపోనెంట్. హైడ్రోస్పియర్ వాటర్ కాంపోనెంట్. అట్మాస్ఫియర్ గ్యాషియస్ కాంపోనెంట్. బయోస్పియర్ అంటే లైఫ్, నథింగ్ బట్ ఫ్లోరా అండ్ ఫానా. ఓకే, లిథోస్పియర్ గురించి స్టడీ చేస్తే దాన్ని జియోమార్ఫాలజీ అంటారు. అంటే జియోమార్ఫాలజీ స్టడీస్ ఆర్ డీల్స్ విత్ లిథోస్పియర్. ఈక్వేట్ చేసుకోండి, జాగ్రత్తగా ఈక్వేట్ చేసుకోండి. ఓకే, జియోమార్ఫాలజీ స్టడీస్ లిథోస్పియర్, ఓషనోగ్రఫీ స్టడీస్ హైడ్రోస్పియర్. Oceanography, oceanic part, nothing but water part. So hydrosphere is studied by oceanography. Atmosphere is studied by climatology. Atmosphere is studied by climatology. Biosphere is studied by biogeography. Biosphere is studied by biogeography. Clear? So, these 4 components, ivanni, they are the sub-components under physical geography. Geomorphology, oceanography, geomorphology, GEOMORPHOLOGY. Next, oceanography, next, climatology, and next, biogeography. All these are sub-components under physical geography. Manaku overall geography lo 4 components unnai. అందులో మేజర్ కాంపోనెంట్ ఫిజికల్ జోగ్రఫీ, అందులో మనకు సబ్ కాంపోనెంట్స్ ఇవి నా. ఓకే, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. క్లియరా? నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా ఎవ్రీబడి? రబ్ చేయొచ్చా? కెన్ ఐ రబ్ ఇట్? ఓకే, రైట్. రబ్ చేస్తున్నాను. ఎక్కడన్నా ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బుక్ లిస్ట్ కంటే ముందు యూటిలిటీ అంటే జాగ్రఫీని తీసుకోవడం వల్ల సివిల్ సర్వీసెస్ లో మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. తర్వాత మీకు బుక్ లిస్ట్ ఇస్తాను. జనరల్ గా మీకు ప్యాటర్న్ లవన్ కుమార్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? రీజనల్ జాగ్రఫీ. రీజనల్ అంటే ఏం లేదమ్మా, రీజనల్ ఈజ్ నథింగ్ బట్ లోకలైజ్డ్. ఓకే, ఒక పర్టికులర్ ఏరియా తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి.
ఇండియాలో మనం ఎక్కడున్నాం? తెలంగాణలో, సౌత్ ఇండియాలో ఉన్నాం. సౌత్ ఇండియాలో స్పెసిఫిక్ ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో స్పెసిఫిక్ ఎక్కడ ఉన్నాం? హైదరాబాద్ లో ఉన్నాం అనుకో. ఓకే, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని రీజనలైజ్డ్ స్టడీ అంటారు. అంటే ఓవరాల్ కంట్రీలో ఒక పర్టికులర్ స్టేట్ కి వచ్చి ఒక పర్టికులర్ టౌన్ స్టడీ చేస్తున్నాం. అంటే ఒక పర్టికులర్ ఏరియా చూజ్ చేసుకుని అక్కడ ఏమేమి ఉన్నాయని స్టడీ చేస్తున్నాం. దాన్నే రీజనలైజ్డ్ స్టడీ అంటారు. అది టౌన్ కావచ్చు, సిటీ కావచ్చు, ఐ మీన్ స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు, కాంటినెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కొక్క ఏరియా తీసుకొని దాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దాన్ని రీజనల్ జాగ్రఫీ అంటారు. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? రీజనల్ జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ జాగ్రఫీ అంటే రిసోర్సెస్. రిసోర్స్ అంటే ఏంటి అంటే సమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ యూటిలిటీ, దాని వల్ల యూజ్ ఉంటుంది ఎకనామిక్. సో ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, నేచురల్ రిసోర్స్, అండ్ ఆ రిసోర్సెస్ వల్ల మనకి ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ టెర్షరీ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్ అంట. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్ అంట. సో ఇవన్నీ రిసోర్సెస్ ని బేస్ చేసుకుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఓకే, బేసిక్ లాజిక్. రాజస్థాన్కి వెళ్ళి నేను రైస్ కల్టివేట్ చేస్తానంటే పాసిబిలిటీ ఉంటుందా? అంటే మంచి ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాజస్థాన్ ఏంటి, మనకు కంప్లీట్లీ డ్రై కండిషన్స్ ఉంటాయి, సాయిల్ ఫర్టిలిటీ ఎక్కువ ఉండదు. ఓకే, అండ్ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండదు. అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ వైబుల్ థింగ్, అంటే అది ప్రాఫిటబుల్ థింగ్ కాదు. సో ఎక్కడెక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి అనేది ముందు స్టడీ చేస్తే అక్కడ ఏ ఎకనామిక్ యాక్టివిటీని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చో, ప్రాక్టీస్ చేయొచ్చో మనకు క్లారిటీ వస్తుంది. వాటన్నింటి గురించి స్టడీ చేసేదే ఎకనామిక్ జాగ్రఫీ. పర్ఫెక్ట్, రైట్ రైట్. నెక్స్ట్, బుక్ లిస్ట్ కంటే ముందు యూటిలిటీ, అప్లికేషన్ చెప్తాను. జాగ్రఫీ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఏంటి మనకి అని చెప్పేసి. ఫస్ట్ మీకు ఈ ఫార్మాట్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో 3 స్టేజెస్ ఉంటాయి మెయిన్లీ: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ ఇంటర్వ్యూ గురించి పక్కన పెట్టండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కొద్దాం. ఓకే, ప్రిలిమ్స్ లో మనకి జనరల్ స్టడీస్, జిఎస్ ఉంటుంది, సిసాట్ ఉంటుంది. ఓకే, జిఎస్ లో 4 మెయిన్ ఏరియాస్ ఉంటాయి, కన్వెన్షనల్ ఏరియాస్ లేదా స్టాటిక్ ఏరియాస్ అంటారు. ఏంటి? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ. ఓకే, మీరు ఎన్నైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఏమొచ్చినా కానీ ఈ 4 ఏరియాస్ ని ప్రాపర్ గా మీరు చదవకుండా సివిల్ సర్వీసెస్ ని క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, 4 ఏరియాస్ ని స్టడీ చేయకుండా, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, వీటిలో మీకు ఒక గ్రిప్ వచ్చిన తర్వాత, ఒక పట్టు వచ్చిన తర్వాతే మీకు మిగతా ఏరియాస్ స్టడీ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళి ఆరామ్సే ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఇందులో ఏదో ఒకటి అడిట్ అయినా కానీ డెఫినెట్ గా మీకు ఆ ర్యాంక్ అనేది మిస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. నా ఇందులో జాగ్రఫీ తీసుకుంటే మనకు జాగ్రఫీ అనగానే ఒక సింపుల్ జాగ్రఫీయే కాదు, యూపీఎస్సీలో రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటి? ఎన్వైరన్మెంట్ వస్తుంది. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఓకే, సో జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మీకు నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, సైక్లోన్స్ అని, ఫ్లడ్స్ అని, ఓకే, ఎర్త్ వేక్స్ అని, ఇలా డిజాస్టర్స్ ఉంటాయి. ఓకే, వీటన్నిటి గురించి. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. జిఎస్ అంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ మీకు స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ అబ్రివేషన్ రాశాను. క్లియర్? ఓకే, రైట్. నౌ సో జాగ్రఫీ మనం చదువుతున్నాము అంటే మోర్ ఆర్ లెస్ ఇవి 3 అయిపోతాయి మనకి. మన కోర్సులో జాగ్రఫీ చెప్తాను, కోర్ జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ ఎకోసిస్టమ్ చెప్తాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తాను. ఈ 3 నుండి మోర్ ఆర్ లెస్ మనకి ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 22 to 25 క్వశ్చన్స్ వస్తాయి.
ప్రిలిమ్స్ లో. మనకు ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ లో ఎన్ని ఉంటాయి? ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 100 క్వశ్చన్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు? ఓన్లీ జాగ్రఫీ రిలేటెడ్ ఏరియా నుండి 22 to 25, అంటే మాక్సిమం స్కోర్ తీసుకుంటే మనకి 25 క్వశ్చన్స్, అంటే మార్క్స్ వైజ్ గా తీసుకుంటే 50 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్, ఎందుకంటే 100 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అనుకుంటే 200 మార్క్స్. 200 మార్క్స్ లో 50 మార్క్స్ ఓన్లీ జాగ్రఫీ నుండే వస్తున్నాయి, జాగ్రఫీ రిలేటెడ్ నాలెడ్జ్ నుండి. అంటే 1/4 ఆఫ్ ది పేపర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ జాగ్రఫీ ప్రిపరేషన్. అర్థమైందా? అర్థమైందా? ఓకే, రైట్. కాబట్టి మీరు ఆలోచించండి, 50 మార్క్స్ అంటే మోర్ ఆర్ లెస్ 1 మార్క్. ఓకే, 0.33 మార్క్స్ తో కూడా ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, కాబట్టి థరో కమాండింగ్ వచ్చింది అంటే మీరు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై క్లాస్, 80%, 80 to 85% ఆఫ్ ది మెటీరియల్ మొత్తం మీకు క్లాస్ లోనే డిక్టేట్ చేస్తాం. ఓకే, మీకు నోట్స్ ఫార్మాట్ లోనే ఉంటుంది. అవి కాకుండా నేను చెప్పిన కొన్ని బుక్స్ చదవండి, రిఫరెన్స్ బుక్స్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అండ్ ఎగ్జామ్ కంటే ముందు, ఎగ్జామ్ కి వెళ్ళడానికంటే ముందు మీకు టైం లేదు రివైజ్ చేసుకోవాలనుకుంటే కనుక సేఫ్ సైడ్ గా జస్ట్ నోట్స్ రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే నేను ఇచ్చే నోట్స్ లో చాలా మెటీరియల్స్ నుండి కీ పాయింట్స్ తీసుకొని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు ఇస్తాను డేటా. ఓకే, కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆల్ రైట్. ఓకే, సో మనకు జనరల్ స్టడీస్, జిఎస్ జనరల్ స్టడీస్ లో ఉన్న 4 మెయిన్ ఏరియాస్ లో జాగ్రఫీ ఒక మెయిన్ ఏరియా. అక్కడ మనకు 50 మార్క్స్ వరకు వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది మనకు ప్రిలిమ్స్ గురించి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, బుక్ లిస్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ నేను చెప్పేది వినండి అని. అయినా కానీ అక్కడ డౌట్ సెక్షన్ లో బుక్స్ అని చెప్పేసి వస్తున్నాను. మీకు ఏం చెప్పాను నేను క్లియర్ గా? జస్ట్ ఫాలో అవ్వండి, నేను చెప్పే వాటిని లైన్ బై లైన్ అన్ని వస్తాయి, స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి చెప్పాను. ఓకే, రైట్. స్పీడ్ నేను అందరిని దృష్టిలో పెట్టుకుని ఒక టెంపోలో వెళ్తున్నాను, స్పీడ్. ఓకే, మిగతా వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అది మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి? మెయిన్స్. మెయిన్స్ లో అగైన్ మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, జిఎస్ అండ్ ఆప్షనల్ ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ పక్కన పెట్టేసేయండి. ఈ జనరల్ స్టడీస్ లో మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇలా ఉంటాయి. ఓకే, జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4. అందులో జనరల్ స్టడీస్ పేపర్ 1 లో హిస్టరీ, జాగ్రఫీ కలిపి ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1 లో హిస్టరీ, జాగ్రఫీ గురించి కలిపి ఉంటాయి. మోర్ ఆర్ లెస్ ఇందులో మనకి ఒక 80 to 120 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో జనరల్ స్టడీస్ పేపర్ లో ఒక్కొక్క పేపర్ కి 250 మార్క్స్ ఉంటాయి. అంటే పర్ పేపర్ 250 మార్క్స్. 250 మార్క్స్ లో ఈ జిఎస్ ఫస్ట్ పేపర్ లో 80 నుండి 120 మార్క్స్ ఓన్లీ జాగ్రఫీ రిలేటెడ్ ఉంటాయి. 80 నుండి 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 250 జాగ్రఫీ రిలేటెడ్ ఏరియా నుండే ఉంటాయి. ఓకే, ఇది అయిన తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ 3 ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఎకానమీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి కవర్ అవుతాయి. ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ స్టడీస్ పేపర్ 3 లో కవర్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు మోర్ ఆర్ లెస్ 80 to 100 మార్క్స్ వస్తాయి ఈ ఏరియాస్ నుండి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను జాగ్రఫీ చెప్తున్నాను అంటే జాగ్రఫీతో పాటు ఎన్వైరన్మెంట్ చెప్తున్నాను అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఈ రెండింటిలో కలిపి ఎట్ ది మోస్ట్ మనకి ఎంత వరకు వస్తున్నాయి? నియర్లీ 220 to 250 మధ్యలో వస్తాయి మనకి, మోర్ ఆర్ లెస్. అంటే ఒక కంప్లీట్ పేపర్ కు ఉన్నటువంటి మార్క్స్ వాల్యూ ఎంత ఉందో అంత జాగ్రఫీ రిలేటెడ్ ఏరియా నుండే వస్తుంది. ఫాలో అవుతున్నారా? ఓకే, సో మెయిన్స్ లో కూడా జాగ్రఫీకి అంత వెయిటేజ్ ఉంది. సో వితౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ప్రాపర్లీ, అంటే జాగ్రఫికల్ కాన్సెప్ట్స్ ను ప్రాపర్ గా అర్థం చేసుకోకుండా ప్రిలిమ్స్ క్రాక్ చేయడం, ప్రిలిమ్స్ క్రాక్ చేసిన మెయిన్స్ క్రాక్ చేయడం అంత ఈజీ థింగ్. ఐ మే క్లియర్?
ఐఎమ్ క్లియర్? ఎస్ అంటే నేను నెక్స్ట్ వెళ్తాను. ఓకే, చాలా మంది అడుగుతున్నారు సిసాట్ అంటే ఏంటి అని చెప్పేసి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మనకు ప్రిలిమ్స్ లో మనకి ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయాలి, ఒక పేపర్ రాయాలి, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ రాయాలి. మార్నింగ్ లో మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 200 మార్క్స్ అని చెప్పేసి. అందులో క్వశ్చన్స్ అనేవి ఎక్కడ నుండి వస్తాయి? మెయిన్లీ ఈ సబ్జెక్ట్స్ నుండి వస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డేటా నుండి వస్తాయి. అది మార్నింగ్ పేపర్. ఆఫ్టర్నూన్ పేపర్ వచ్చేసి సిసాట్ పేపర్. సిసాట్ అంటే ఏంటంటే ఇందులో అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ ప్లస్ ఇంగ్లీష్. ఇందులో ఉన్న క్వశ్చన్స్ మొత్తం మ్యాథ్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే మీకు ఎలా? పారాగ్రాఫ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఇస్తారు, పారాగ్రాఫ్స్ ఇస్తారు, మీకు రీడింగ్ ప్యాసేజెస్ ఇస్తారు, ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ చదివి కింద క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, డోంట్ థింక్ దట్ ఏమున్నది పైన ప్యాసేజ్ చదువుకుని కింద ఆన్సర్స్ చేయడమే కదా అనుకుంటారు. ఇంపాసిబుల్, అంత ఈజీ థింగ్ కాదు. ప్రాపర్ ప్రాక్టీస్ లేకుండా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా సిసాట్ పేపర్ ని క్లియర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. జనరల్ గా ఏంటి అంటే మీకు ఇందాక నేను చెప్పాను, ఇది రబ్ చేయొచ్చా? ఇది రబ్ చేస్తే సిసాట్ గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కెన్ ఐ రబ్ ఇట్ ఎవ్రీబడి? ఎస్. Now, civil services aptitude test. Civil services aptitude test. ఇందులో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే మీరు ఏం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎస్ఎస్సి లెవెల్, అంతకంటే ఇంకొంచెం హై స్టాండర్డ్ మ్యాథ్సే ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అని చెప్పేసి అది ఈజీగా చేసేస్తారు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఛాలెంజింగ్ టాస్క్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ఇందులో ప్యాసేజెస్ ఇస్తారు. మనకి ప్యాసేజెస్ పైన కొంత డేటా ఇస్తారు. ఆ డేటా చదువుకుని కింద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. చాలా ట్రికీగా ఉంటాయి. ఓకే, మనకు సిసాట్ పేపర్ కి టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఉంటాయి సిసాట్ పేపర్ లో, ఆఫ్టర్నూన్ రాసే పేపర్. ఓకే, అండ్ మోర్ ఆర్ లెస్ దీని వాల్యూ వచ్చేసి 200 మార్క్స్. అంటే మోర్ దెన్ 2 మార్క్స్ పర్ ఈచ్ క్వశ్చన్. ఓకే, 200 మార్క్స్ వరకు ఉంటాయి. మనకు ఫస్ట్ పేపర్ లోనేమో మార్క్స్ అనేది మాక్సిమం రావాలి. ఓకే, సెకండ్ పేపర్ సిసాట్ లో ఏంటంటే ఇది ఓన్లీ క్వాలిఫై అవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెకండ్ పేపర్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ జస్ట్ 33%. ఓకే, 33 to 35% వస్తే మాత్రం గెట్ ఆన్ అయిపోయినట్టు. మోర్ ఆర్ లెస్ 33%. అంటే 100కి 33 అంటే 200కి ఎంత రావాలి? మనకు 66 రావాలి. 66 ప్లస్ ఇందులో వచ్చాయి అంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టు. ఇందులో మీకు మెరిట్ రావాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ నాకు 180 రావాలి, 190 రావాలనే కాన్సెప్ట్ అవసరం లేదు. జస్ట్ ఇందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అంతే. ఓకే, 66 ప్లస్ ఉంటే మీరు సెట్ అయిపోయినట్టు ఇందులో. అప్పుడు మీ ఫస్ట్ పేపర్ ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ పేపర్ లో మంచి స్కోర్ వస్తుంది, స్టూడెంట్స్ కి బాగా కష్టపడుతున్నారు, కానీ సెకండ్ పేపర్ లో క్వాలిఫై అవ్వట్లేదు. అంటే లెస్ దెన్ 66 వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? మీకు 130, 140 ఫస్ట్ పేపర్ లో వచ్చిన సెకండ్ పేపర్ క్వాలిఫై అవ్వకపోతే మీరు ఎగ్జామ్ కి ఓవరాల్ గా క్వాలిఫై అవ్వనట్టే. అర్థమవుతుందా? కాబట్టి సిసాట్ పేపర్ ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు అనిపిస్తుండొచ్చు ఆఫ్టర్ ఆల్ 60 మార్క్స్ ప్లస్ ఒక 70 మార్క్స్ తీసుకొచ్చుకోలేమో 200 మార్కులకి అని మీరు అనుకుంటారు. కానీ అది కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే టైం సరిపోవట్లా. ఆ ప్యాసేజెస్ అలా ఉంటున్నాయి, ట్రిక్కీ ప్యాసేజెస్ ఉంటున్నాయి. ఆ విత్ ఇన్ దట్ ప్రిస్క్రైబ్డ్ టైం, 2 గంటల టైంలో ఇవన్నీ ఆన్సర్ చేయడం, ఈ మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడమే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి థరో ప్రాక్టీస్ లేకుండా సిసాట్ ని ఇగ్నోర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా చాలా మంది పీపుల్ లాస్ట్ 2 to 3 years లో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ క్లియర్ చేసినా కానీ సెకండ్ పేపర్ లో మాత్రం పోయి. కాబట్టి దేన్ని లైట్ గా తీసుకోవడానికి లేదు. థరో ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా?
ఓకే, మరి రీడింగ్ ప్యాసేజెస్ ఎలా వస్తాయి అని చెప్పేసి అంటే ఇంగ్లీష్ మీద గ్రిప్ పెంచుకోవాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ జరిగినట్టుంది, ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఇంగ్లీష్ మీద ప్రాపర్ గ్రిప్ ఉంటేనే మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ చదివే ప్రాసెస్ లో ఇంగ్లీష్ కమాండ్ ఎంత పెరిగితే మీరు అంత ప్రాపర్ గా అంటే గట్టిగా పర్ఫామ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా, 1/3 నెగిటివ్ మార్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రిలిమ్స్ లో ఒక 1 క్వశ్చన్ మీరు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, చేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి. ఓకే, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్ చేస్తారు కరెక్ట్ గా? 1 ఆన్సర్ చేస్తారు. సో ఈ 3 క్వశ్చన్స్ రాంగ్ అయినందుకు ఈ మార్క్ కూడా పోయినట్టే, అంటే 1/3 నెగిటివ్ ఉంటుంది మనకి, నెగిటివ్ మార్కింగ్. కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ మనకు షూర్ అనుకుంటే తప్ప, అంటే ఇంటెలెక్చువల్ గెస్సింగ్ ఉండాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకు షూర్ షార్ట్ గా ఇదే ఆన్సర్ అని తెలుస్తుంది, అలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అలా లేకపోయినా కొన్నిసార్లు ఏంటంటే గెస్సింగ్ వర్క్. ఓకే, ఒక 60 to 70% మన గెస్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉండాలి, అలా కొన్నింటిని గెస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పేపర్ లో సివిల్ సర్వీసెస్ సంబంధించిన ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎవరికి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియవు. మీరు ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా, ఎంత బాగా ప్రిపేర్ అయినా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూర్చున్నా ఎవరికి పేపర్ మొత్తం తెలియదు. సో డైరెక్ట్ గా తెలిసిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అండ్ కొన్నింటిని ఇంటెలెక్చువల్ గా గెస్ చేయాలి. అంటే ఇంటెలెక్చువల్ గెస్సింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయంటే 10 క్వశ్చన్స్ మీరు కొంచెం మీకున్న నాలెడ్జ్ తోటి గెస్ చేస్తే అందులో మోర్ దెన్ 6 or 7 కరెక్ట్ అవ్వాలి, దాన్ని ఇంటెలెక్చువల్ గెస్సింగ్ అంటారు. మోర్ దెన్ 5 అంటే ఎవరైనా చేయగలుగుతారు, కానీ 7+ or 8+ కరెక్ట్ అయితే కనుక దాన్ని ఇంటెలెక్చువల్ గెస్సింగ్. ఆ గెస్ వర్క్ లో ఎవరైతే చాలా అక్యురేట్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసే ఒక క్యాపబిలిటీ ఉన్నట్టు. అది ఎక్కడి నుండి వస్తుంది అంటే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చిన మార్క్స్ బట్టి మీరు ఎక్కడ ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. ఏ ఏరియాస్ లో వీక్ ఉన్నారో మళ్ళీ ఆ ఏరియాస్ కి వెళ్ళి మళ్ళీ ప్రాపర్ గా చదువుకొని మళ్ళీ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా పర్ఫెక్షన్ బిల్డప్ చేసుకోవాలి. క్లియర్? ఇస్ దట్ క్లియర్? ఇట్ డిపెండ్స్, మనకి ఇంగ్లీష్ నుండి ఎన్ని వస్తాయి, మ్యాథ్స్ నుండి ఎన్ని వస్తాయి అని చెప్పేసి అంటే ఒక నియర్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఓకే 32 in between 40 ఇక్కడ నుండి రావచ్చు, 32 in between 40 అక్కడ నుండి రావచ్చు. ఒక్కొక్కసారి ఒక 5 మార్క్స్ అటు ఇటు అవుతుండొచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ ఇక్కడ నుండి ఆఫ్ అక్కడ నుండి అన్నట్టు ఉంటుంది. ఓకే, అండ్ ఈ 66 అనేది ఓవరాల్ ఈ 200 మార్క్స్. మన ఫస్ట్ పేపర్ గురించి నేను చెప్పట్లా, ఫస్ట్ పేపర్ అనేది మెరిట్, దాని గురించి మర్చిపోండి. CSAT లో మనకి సెకండ్ పేపర్ లో మళ్ళీ మ్యాథ్స్ కు 66 లేదంటే దీంట్లో 66 అని కాదు, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఓవరాల్ గా కలిపే మీకు 66 రావాలి. గుర్తుపెట్టుకోండి. ఇస్ దట్ క్లియర్? ఓకే, దిస్ ఇస్ విత్ యువర్ CSAT. రబ్ చేయొచ్చా? రబ్ చేయొచ్చా? సో జాగ్రఫీ మనకు అప్లికేషన్స్ లో ప్రిలిమ్స్ లో చెప్పాను మీకు, ప్రిలిమ్స్ లో మోర్ ఆర్ లెస్ 50 మార్క్స్ జాగ్రఫీ రిలేటెడ్ డేటా నుండి వస్తుంది. ఇది క్లియర్ గా చేసుకుంటేనే మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ లో జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇందులో రెండు కలిపి మనకు మోర్ ఆర్ లెస్ 220 to 250 మార్క్స్ వస్తాయి. 220 to 250 marks from the combined knowledge of geography, environment and disaster management. Okay, and in case మీరు ఆప్షనల్ తీసుకున్నారు అనుకోండి, జాగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ ఆప్షనల్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, అండ్ ఆ డిస్ట్రిక్ట్ క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్లియర్ కట్ గా చదువుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ.
సో ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఆప్షనల్ కాకుండా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూలో రావచ్చు రాకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. క్లియర్? ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? యా. ఇప్పుడు జనరల్ గా మనకు డౌట్ ఏమొస్తుందంటే, మార్నింగ్ పేపర్ మనకు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ లో 200 మార్క్స్ ఉంటాయి అని చెప్పారు. ఒక 105 వచ్చింది అంటే స్కోర్, అంటే నేను జనరల్ కేటగిరీ ఓవరాల్ గా చెప్తున్నాను, మళ్ళీ అందులో మనకు కేటగిరీస్ ఉంటాయి, ఓసీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అని చెప్పేసి, నేను వాటి గురించి చెప్పట్లేదు. 105 ప్లస్ లేదా 110 ప్లస్ స్కోర్ వచ్చింది అంటే షూర్ షార్ట్ గా మీ ప్రిలిమ్స్ అయిపోయినట్టు. 110 ప్లస్ అంటే 55 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అంటే నెట్ మీకు షూర్ షార్ట్ గా మీరు క్వాలిఫై అయ్యే పాసిబిలిటీ 99% ఉంటుంది. అవే క్లియర్? ఓకే, అది నేను ఓవరాల్ ప్రిలిమ్స్ అండ్ సీసైడ్ గురించి, ఐ మీన్ జనరల్ స్టడీస్ అండ్ సీసైడ్ గురించి చెప్పాను. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, అండ్ మన క్లాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, పీసీఎం అంటాం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి కనుక ఫర్ సపోజ్ జాగ్రఫీ స్టార్ట్ చేశాను అంటే ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పను, క్లాసు నోట్స్ మొత్తం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, అది ప్రిలిమ్స్ కి యూజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కి యూజ్ అవుతుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఇస్తాను. అది ఇచ్చుకుంటూ మీకు ఏం చేస్తాను, కొన్ని బుక్స్ లిస్ట్ ఇస్తాను, ఏ బుక్స్ రిఫర్ చేయాలి ఏంటి అనేది. సో అండ్ సో టాపిక్, ఆ రిలేటెడ్ టాపిక్స్ ఆ బుక్స్ నుండి చదువుకున్న తర్వాత మీరు అడిషనల్ గా దానికి నోట్స్ యాడ్ చేసుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే, బట్ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే 80 to 85% ఆఫ్ ది నోట్స్, అంటే డేటా అనేది మీకు నోట్స్ లోనే ఇస్తారు. మీకు ఎగ్జామ్ టైంలో పానిక్ వచ్చేసి అన్ని బుక్స్ రివైజ్ చేసే టైం లేదనుకుంటే జాగ్రఫీ మటుకు మాత్రం నా నోట్స్ చదువుకుని వెళ్ళండి, సరిపోతుంది. అంత డెప్త్ నాలెడ్జ్ తో, అంటే డెప్త్ డేటా ఇస్తాను మీకు క్లాస్ లో, ప్రొవైడెడ్ మీరు స్పీడ్. ఓకే, కొన్నిసార్లు ఏమైపోతుందంటే స్టార్టింగ్ లో మనం స్లోగా వెళ్తాం, టెంపో అంటే మనకి స్పీడ్ అనేది స్టార్టింగ్ లో స్లోగా వెళ్తాం, కానీ స్టెప్ బై స్టెప్ మన స్పీడ్ ను పెంచుకోవాల్సి వస్తుంది. మీరు దాంతో కోఆపరేట్ చేస్తే గనక ఐ కెన్ గివ్ యూ మోర్. ఓకే, ఆ ప్రిస్క్రైబ్ మనకి ఎంతైతే టైం ఉంటుందో ఆ టైంలో మనం కొంచెం స్పీడ్ గా చెప్పుకుంటే మీరు ఆ స్పీడ్ ను క్యాచ్ చేయగలిగితే కనుక ఇంకా మీకు ఎక్కువ డేటా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. క్లియర్? ఐఎమ్ ఏ క్లియర్? అండ్ మోర్ ఓవర్ ఈ క్లాసెస్ జరుగుతున్నప్పుడే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం, సోలార్ సిస్టమ్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం. సోలార్ సిస్టమ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తామంటే అది అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ ప్రీవియస్ క్వశ్చన్స్ అందులో నుండి, ఆ సోలార్ సిస్టమ్ నుండి ప్రిలిమ్స్ లో ఇంత ముందు అడిగిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని కొంచెం డిస్కస్ చేస్తాం. అయిన తర్వాత మెయిన్స్ లో కూడా ఆ పర్టికులర్ ఏరియా నుండి ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే కనుక ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ ముందు రోజు ఆ క్వశ్చన్ ఇస్తాను మీకు. ఆ టాపిక్ అయిన తర్వాత ఒక 1-2 days టైం ఇచ్చిన తర్వాత మీరు ఆ క్వశ్చన్ రాయండి, ఆ క్వశ్చన్ ఆన్సర్ రాయండి. ఒక 1-2 days తర్వాత ఆ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి ఎగ్జామ్ లో వస్తే అనేది ఒక మోడల్ ఆన్సర్ నేను డిస్కస్ చేస్తాను క్లాస్. అప్పుడు మీరు రాసిన ఆన్సర్ ని నేను క్లాస్ లో డిస్కస్ చేసిన ఆన్సర్ తోని కంపేర్ చేసుకొని వేర్ యు ఆర్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇందులో ఎక్కడెక్కడ పోయిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ అక్కడికి రావాలి. ఓకే, మరి రెక్టిఫికేషన్ ఎట్లా, పేపర్స్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు రాసిన పేపర్ ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఒక ఐడి ఇస్తారు కదా, టెలిగ్రామ్ ఏదో, దానికి ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే, నేను వాళ్ళకి కీ ఇస్తాను, ఎలా ఉండాలి, ఏ పాయింట్స్ ఉండాలని, దాని తగ్గట్టుగా పేపర్ ఎవాల్యుయేట్ చేసి ఇంకా మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఆ ఫీడ్బ్యాక్ ను మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ టైం క్వశ్చన్ లో ఆ మిస్టేక్స్ రానివ్వకుండా రాయడానికి ట్రై చేయండి. ఐఎమ్ ఏ క్లియర్? ఎవరైతే క్లాసెస్ మిస్ అవుతారో వాళ్ళకి డెఫినెట్లీ రికార్డెడ్ క్లాసెస్ కి యాక్సెస్ ఉంటుంది అనుకుంటారు, కాకపోతే మీరు ఒకసారి మేనేజ్మెంట్ తో చెక్ చేసుకోండి. ఓకే, అవి మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. ఆల్రైట్, అండ్ ఆప్షనల్ ఇంతకు ముందు ఆప్షనల్ లో మనకి రెండు ఆప్షన్స్ ఉండేవి, కానీ తర్వాత యూపీఎస్సీ ప్యాటర్న్ చేంజ్ చేసి ఓన్లీ ఒకే ఆప్షనల్ చేసింది. ఇప్పుడు ఎవరైనా సరే ఒకటే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ ఒక్క ఆప్షన్ లో 2 పేపర్స్ ఉంటాయి. ప్రతి ఆప్షనల్ లో మనకి 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. ఓకే, 250 మార్క్స్ 250 మార్క్స్, ఓవరాల్ గా ఆప్షనల్ కి మనకు 500 మార్క్స్ ఉంటాయి. క్లియర్? అండ్ మోర్ ఓవర్
సివిల్ సర్వీసెస్ అంటే ప్రిపరేషన్ అనగానే మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్లీ దిస్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ల్యాండ్. మన ఇండియాలోనే కాదు, మోర్ ఆర్ లెస్ మన వరల్డ్ లోనే కొన్ని టాప్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే డెఫినెట్లీ టాప్ 10 టాప్ 20 లో ఉంటుంది ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఎందుకంటే ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో మొత్తం చదవడం అనేది నాట్ ఎ జోక్, నాట్ అన్ ఈజీ థింగ్. కానీ చదివి ఆ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలరు. మరి అటువంటి టఫెస్ట్ ఎగ్జామ్ ని మనం ఫేస్ చేస్తున్నాము అంటే ఈజీగా వర్క్ పేపర్ ఎగ్జామ్ ని క్లియర్ చేయొచ్చా అనేది ఆ క్వశ్చన్ మీకు రావద్దు. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ వర్క్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. కాకపోతే ఇట్ ఈస్ అబౌట్ 90% ఆర్ 95% హార్డ్ వర్క్, 5 to 10% స్మార్ట్ వర్క్. చాలా మంది ఏం చేస్తారంటే హార్డ్ వర్క్ విపరీతంగా పెడతారు, కానీ నాకు సర్వీస్ రాలేదు అంటారు. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్, ఆ స్మార్ట్ వర్క్ తక్కువే ఉంటుండొచ్చు కానీ అదే రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ను పట్టుకొని అలా చదువుకుంటూ పోతూనే ఉన్నారు. పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే ఇందులో రెండు ఉంటాయి, ప్రిలిమ్స్ నోట్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఓకే రైట్, క్లియరా? పీసీఎం అంటే నో. సో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇంటర్నెట్ వీటిని యూజ్ చేసుకొని కొంచెం స్మార్ట్ వేలో థింక్ చేసి, ఓకే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ చదవగానే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని, ఓకే అవుట్ ఆఫ్ 100 లేదా అవుట్ ఆఫ్ 50 ఎన్ని వస్తున్నాయి ఆ పర్సంటేజ్ ను టాలీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అక్యురసీ లెవెల్స్ ను పెంచుకుంటూ పోవాలి. దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఎవరైతే ఆ స్మార్ట్ వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే సర్వీస్ ని క్రాక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో హార్డ్ వర్క్ నో డౌట్ అబౌట్ అందరూ చేస్తారు, చేయాలి. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అనేది మీకు క్లాస్ లో ఆ ఇండివిజువల్ ఫ్యాకల్టీస్ చెప్తారు, సబ్జెక్ట్ రిలేటెడ్. ప్లస్ మీకంటూ కొంత ఓన్ ఇది ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి. అలా అయితేనే యూ కెన్ క్రాక్ ద సర్వీస్. అర్థమవుతుందా? ఎస్, డెఫినెట్లీ క్లాస్ చెప్తున్నప్పుడు ఎక్కడెక్కడ డిఫికల్ట్ ఏరియాస్ ఉంటాయో సబ్జెక్ట్ లో, నా సబ్జెక్ట్ మటుకు మాత్రం నా ఒక్క సబ్జెక్టే కాదు, మీకు ఇంకా కావాలంటే అడిషనల్ సబ్జెక్ట్స్ గురించి కూడా నాకు తెలిసినటువంటి, నేను ఫాలో అయినటువంటి టిప్స్ కానీ, నా స్టూడెంట్స్ వేరే ఫ్రెండ్స్ ఫాలో అయ్యి క్రాక్ చేసిన వాళ్ళ ఆ టిప్స్ కానీ అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు అదే బుక్ లో ఒక పక్క కింద చిన్నగా రాసుకొని వాటిని మీరు ఆన్సర్స్ డెవలప్ చేయడంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ట్రిక్స్ అనేది డెఫినెట్ గా చెప్తాం, ఆ ట్రిక్స్ ను మీరు ఫాలో అయిపోండి. అవి కాకుండా మీకంటూ కొన్ని ఓన్ ట్రిక్స్ మీరు కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, మెయిన్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. మెయిన్స్ లో నెగిటివ్ అనేది కాన్సెప్ట్ ఏమీ లేదు. రాయడం అంతే. మీరు మంచి పాయింట్స్ రాశారంటే ఎక్కువ మార్కులు వస్తాయి, పాయింట్స్ బాగా లేవు అంటే తక్కువ మార్కులు వస్తాయి, వదిలేశారంటే 0 మార్క్స్. అర్థమవుతుందా? సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్ కే ఉంటుంది. సో దీన్ని రబ్ చేయొచ్చా నేను? కెన్ ఐ రబ్ ఇట్? ఎస్. నెక్స్ట్ బుక్ లిస్ట్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే, ఏ బుక్స్ చదవాలి సబ్జెక్ట్ కి అని చెప్పిస్తాను. ఈ ఎస్పెషల్లీ ఈ 5 to 6 years స్పాన్ లో ఏమైపోయిందంటే, మేము ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఏంటి, మాకు ఇంటర్నెట్ ఇంత ఎక్కువ ఉండేది కాదు, ఓకే, అండ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో మేము సోల్ గా ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్, ఏమైనా డౌట్స్ వస్తే ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు. ఒక టాపిక్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి, యూట్యూబ్ ఉంది, ఇలా చాలా ఉంది. అదొక రకంగా ప్లస్ పాయింట్, బట్ ఇంకొక రకంగా మైనస్ పాయింట్ అనేది ఎందుకని చెప్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఒకే సబ్జెక్ట్ కి, ఒకే టాపిక్ కి ఒక 3-4 బుక్స్, 4-5 బుక్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ తీసుకొచ్చుకుంటున్నారు, ఒక 4-5 రకాల బుక్స్ తీసుకొచ్చుకుంటున్నారు. అన్ని తీసుకొని వచ్చి ముందు పెట్టుకుని అది కొంత చదువుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి మీకు ఏ నాలెడ్జ్ రాదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ 10 బుక్స్ 1 time, రీడ్ 1 book 10 times. 10 బుక్స్ ఒకేసారి చదవడం కంటే ఒకటే బుక్ ను 10 సార్లు చదవండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మీకు సబ్జెక్ట్ అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో రివిజన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కంటే ముందు, ఎగ్జామ్ కంటే ముందు ఒక 3 to 5 times మీరు సబ్జెక్ట్ మొత్తం రివైజ్ చేసుకుని వెళ్ళారు అంటే మాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది మీరు స్కోర్ చేయడానికి. రివిజన్స్ లేకుండా పోతే మాత్రం
ఇట్స్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఒకసారి వన్ టైం చదివి వదిలేస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుందా? కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి అంటే మనం తీసుకునే మెటీరియల్ తక్కువ ఉండాలి. అర్థమవుతుందా? సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తక్కువ చేసుకుంటే ఆ తక్కువ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఒకటే సబ్జెక్ట్ కి 10-15 బుక్స్ చదువుతాను అంటే ఎగ్జామ్ ముందు 1 month ముందు మీకు అవన్నీ రివైజ్ చేసుకోవడానికి టైం సరిపోదు. ఆ స్ట్రెస్ లెవెల్స్ అలా ఉంటాయి ఆ టైం. ఐ క్లియర్? కాబట్టి మినిమైజ్ యువర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే తక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్ కు ఇట్లా ఫిక్స్డ్ స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోవాలి. వాటినే రివైజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. నేను నా జాగ్రఫీకి సంబంధించి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? క్లాస్ నోట్స్ అనేవి మీకు ఎయిటీ టు 85% పర్పస్ సర్వ్ అయినట్టే. మీరు జస్ట్ నోట్స్ చదువుకొని పోయినా కానీ ప్రిలిమ్స్ ముందు ఆరామ్స్ వెళ్ళిపోండి. ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ కంటే ముందు. క్లాస్ నోట్స్ కాకుండా మీరు కొన్ని బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది సైమల్టేనియస్ గా. కోర్స్ చదువుతున్నా కానీ కోర్స్ అయిపోయిన తర్వాత. అందులో ఫస్ట్ బేసిక్ బుక్స్. బేసిక్ బుక్స్ లో మనకి ఎన్సీఆర్టీస్ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు కవర్ చేయండి. ఎన్సీఆర్టీస్ జాగ్రఫీ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు నోట్ చేసుకోండి. ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్. ఓకే, నెక్స్ట్ బేసిక్ బుక్ లో ఇంకొక బుక్ కూడా ఉంటుంది. ఓకే, ఓల్డ్ అయినా న్యూ అయినా ప్రాబ్లం ఏం లేదు. న్యూ తీసేసుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఓల్డ్ అవైలబుల్ లో లేవు. కాబట్టి గో ఫర్ న్యూ ఎడిషన్స్, నో ఇష్యూస్. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను క్లాస్ లో చెప్తూనే ఉంటాను. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన ఇదేమి లేదు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఇది yellow కలర్ కవర్ ఉంటుంది. దిస్ బుక్ ఈస్ బై జీసీ లియాన్. సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ బై జీసీ లియాన్. ఇవి రెండు బేసిక్. ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th to 12th. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ, జీసీ లియాన్. ఓకే, ఇవి బేసిక్. ఇవి ఎనీ కాస్ట్ మీరు చదవాల్సింది. ఇవి చదివిన తర్వాత కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, స్టాండర్డ్ బుక్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీ. by Savindra Singh. Physical Geography by Savindra Singh. ఓకే, రిఫరెన్స్ బుక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు కవర్ టు కవర్ చదవాల్సిన పని లేదు. టాపిక్ వైజ్ సెలెక్టివ్ గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం చదవాల్సిన పని అవసరం లేదు. అందుకే వాటిని రిఫరెన్స్ బుక్స్ అంటారు. బేసిక్ బుక్స్ అంటే ఏంటంటే అవి ఖచ్చితంగా మొత్తం చదవాల్సినటువంటి బుక్స్. అది ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, సో ఫిజికల్ జాగ్రఫీకి సవీంద్ర సింగ్ చదవండి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. ఇక్కడ 2 books ఇస్తాను. ఆ 2 books లో డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. ఆ దాన్ని బట్టి మీరు మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకటి ఇండియన్ జాగ్రఫీ బై మాజిద్ హుస్సేన్, లేదా ఇంకొక పర్సన్ ఉన్నారు డిఆర్ కుల్లర్. ఇండియన్ జాగ్రఫీ బై డిఆర్ కుల్లర్. ఈ రెండింటిలో కుల్లర్ బుక్ వచ్చేసి చాలా బల్కీగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ డేటా కవర్ చేసి ఉంటుంది. ఆప్షనల్ స్టూడెంట్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. మాజిద్ హుస్సేన్ బుక్ వచ్చేసి కొంచెం
ఇంత కవర్ చేయరు, అంటే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తగ్గించి ఉంటారు. సో ఈ రెండిట్లో మీ ఇష్టం ఏది చూస్ చేసుకున్నా ఇట్స్ అప్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫౌండేషన్ క్లాస్ నోట్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, క్లియరా? ఇండియన్ జాగ్రఫీ ఎయిదర్ బై నాజిద్ హుస్సేన్ ఆర్ బై డిఆర్ కుల్లర్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ బై సవీంద్ర సింగ్. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ ప్రిపరేషన్, మోస్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ క్లాస్ లో అట్లస్ బేస్డ్ ఉంటుంది. నేను మీకు ఒక ప్లేస్ చెప్పాను అంటే పర్టికులర్ పేజ్ నెంబర్ చెప్తాను, ఆ పేజ్ నెంబర్ కి వెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్ ను పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లస్ లో ఏం యూజ్ చేయాలి అంటే ఓరియంట్ లాంగ్మెన్, ఓరియంట్ లాంగ్మెన్ వరల్డ్ అట్లస్, ఆక్స్ఫర్డ్ అని ఇంకా వేరే వేరే ఉన్నాయి చాలా, బట్ మన క్లాస్ లో ఫాలో అయ్యేది ఈ అట్లస్. ఎట్ ఎనీ కాస్ట్ ఈ అట్లస్ లేకుండా క్లాసెస్ కి మాత్రం అటెండ్ అవ్వకండి. ఎందుకు అంటే వితౌట్ అట్లస్ జాగ్రఫీ ప్రిపరేషన్ అనేది ఒక టెలిఫోన్ డైరెక్టరీని బై హార్ట్ చేసినట్టు ఉంటుంది. కంప్లీట్ ఫ్యాక్చువల్ డేటాని డంప్ చేసినట్టుగా ఉంటుంది, దానివల్ల ఏమీ రాదు. కాబట్టి ఒక పర్టికులర్ ప్లేస్ చూస్తాం, ఆ పర్టికులర్ ప్లేసెస్ లో ఏమేమి ఉన్నాయో చూసి స్టడీ చేసి దాని గురించి మళ్ళీ బ్యాక్ ఇన్ ద సబ్జెక్ట్ చదువుతాం. కాబట్టి అట్లస్ లేకుండా జాగ్రఫీ వినడం అనేది ఇట్స్ థాట్ ని మైండ్ లో నుండి తీసేసింది. ప్రతి బ్యాచ్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసేది ఏంటి అంటే డబ్బులు కడతారు, కోచింగ్ జాయిన్ అయిపోతారు, అంత అయిపోతుంది. అట్లస్ మన దగ్గరికి వచ్చేసరికి అట్లస్ లేకుండా మేనేజ్ చేద్దాం అనుకుంటారు. సో దానివల్ల ఏమైపోతుంది, ఆఫ్టర్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 200 to 250 రూపీస్ మీ ఇయర్స్ ఆఫ్ ఎనర్జీ, టైమ్ అండ్ కోచింగ్ పే చేసిన అమౌంట్ అంతా కంప్లీట్లీ పోయినట్టే. ఓకే, కాబట్టి అటువంటి మిస్టేక్స్ చేయకండి. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఈ అట్లస్ తీసుకొని రండి. ఓకే, మార్కెట్ లో ఇప్పుడు మనకు లేటెస్ట్ ఎడిషన్ వచ్చింది, లేటెస్ట్ ఎడిషన్ ఉంటే లేటెస్ట్ ఎడిషన్, ఓల్డెస్ట్ ఎడిషన్ ఉంటే ఓల్డ్ ఎడిషన్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, అది తీసుకొని రండి. ఐ క్లియర్? ఎక్కడ స్టేషనరీకి వెళ్ళినా కానీ బుక్స్ దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి అంటే ఎలా చెప్పొస్తాము? ఓరియంట్ లాంగ్మెన్ ఇక్కడ డిస్కస్ చేయలేదు అంటే దాని వద్దు అన్నట్టు. ఇక్కడ నేను ఏది రాశానో ఆ బుక్స్ మాత్రమే తీసుకోండి, అదర్ దాన్ దిస్ వద్దు. అండ్ వరల్డ్ రీజనల్ జాగ్రఫీకి నేను క్లాస్ నోట్స్ ఇస్తాను, అది మోర్ దెన్ ఎనఫ్, అంతే, ఇంకేం అవసరం లేదు. మనకు వరల్డ్ జాగ్రఫీ మొత్తం, వరల్డ్ రీజనల్ జాగ్రఫీ ఈ అట్లస్ బేస్ లోనే ఉంటుంది. మీకు కోర్స్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత అట్లస్ కూడా ఒక టైప్ ఆఫ్ నోట్స్ లాగానే యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక హైలైటర్ తీసుకోండి, ఆ హైలైటర్ తో అందులో నేను చెప్పిన ప్లేసెస్ ని హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఆ హైలైట్ చేసిన ప్లేసెస్ గురించి నోట్స్ మళ్ళీ మనకు నోట్స్ లో రాసుకుంటాం, కొన్ని పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ అయితే కనుక అక్కడనే అట్లస్ లో రాస్తారు. కాబట్టి అట్లస్ కూడా మీకు కోర్స్ అయిపోయిన తర్వాత కైండ్ ఆఫ్ నోట్స్ లాగానే యూజ్ అవుతుంది. క్లియర్? ఇట్స్ లైవ్ క్లాస్, మన క్లాస్ లైవ్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే కనుక వాళ్ళకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అనుకుంటాను. ఓకే, అదొకసారి మీరు మేనేజ్మెంట్ తోని క్లియర్ చేసుకోండి. ఎనీథింగ్ ఎల్స్ టు ఆస్క్? ఎనీ డౌట్స్? ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ ప్రతి బుక్ ఎయిదర్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఆన్లైన్ లో దొరుకుతాయి, మీరు బుక్ డిపో స్టేషనరీకి వెళ్తే స్టేషనరీలో కూడా దొరుకుతాయి. ఓకే, ఇవి దొరకట్లేదు అనే కాన్సెప్ట్ ఎక్కడా ఉండదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. అట్లస్, ఓరియంట్ లాంగ్మెన్ వరల్డ్ అట్లస్, ఓరియంట్, ORIENT, ఓరియంట్ లాంగ్మెన్, LONGMAN, ఓరియంట్ లాంగ్మెన్ వరల్డ్ అట్లస్. ఓకే, ఇది తీసుకునే రండి, ఇంకా వేరే ఏది వద్దు. తెలుగు మీడియం ఒకటి, ఇప్పుడు చాలా మంది మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేస్తే రానటువంటిది ఏది ఉండదు. మీకు టైం ఉంది, మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నా, డిగ్రీలో ఉన్నా, లేదంటే ఇంకా 10th లో ఉన్నా, బిలో 10th SSC ఉన్నా కానీ మీకు చాలా టైం ఉంది. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏది ఇంపాసిబుల్ కాదు. ఇంగ్లీష్ అంటారా, కోచింగ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక ఓరియంటేషన్ జరిగినట్టు ఉంది ఇంగ్లీష్ క్లాసెస్ కి సంబంధించి. ఓకే, ప్రాపర్ గా కోచింగ్ తీసుకోండి, ఈ బుక్స్ చదవండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్, మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే 4 ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఇంకొక లాటిన్, ఒక స్పానిష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఫర్ దట్ మ్యాటర్ ఒక లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనం విని అర్థం చేసుకోవడం, ఆ కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి, లిజనింగ్. సెకండ్
రీడింగ్ చదవాలి, వినాలి, చదవాలి. థర్డ్ రైటింగ్, ఆ లాంగ్వేజ్ ని రాయాలి. ఫోర్త్ స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఈ 4 ఏరియాస్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రానటువంటి లాంగ్వేజ్ ఏది ఉంటుంది. కాకపోతే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే ఒక డిక్షనరీ, అది ఆన్లైన్, మనకు ఆన్లైన్ లో సెల్ ఫోన్స్ ఉంటే సెల్ ఫోన్ లో డిక్షనరీస్ ఉన్నాయి. లేదంటే ఒక డిక్షనరీ తీసుకున్నా కానీ ఆక్స్ఫోర్డ్ వాళ్ళ డిక్షనరీ దొరుకుతుంది. ఒక స్టాండర్డ్ డిక్షనరీ తీసుకోండి. వెకాబులరీ కోసం ఒక సపరేట్ బుక్ పెట్టుకోండి. ఓకే, డైలీ ఒక న్యూస్ పేపర్, జనరల్లీ మోస్ట్ ప్రిఫరబుల్ హిందూ న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మీకు డిఫికల్ట్ వర్డ్స్ ఏవైనా ఉంటాయి కనుక ఒక 3 to 5 వర్డ్స్, న్యూ వర్డ్స్, మంచి స్టాండర్డ్ వర్డ్స్ తీసుకొని అవి ఆ బుక్ లో రాసుకొని వాటి మీనింగ్ అండ్ వాటిని ఎలా స్టేట్మెంట్ లో యూజ్ చేయాలి. చాలా మందికి చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ మీనింగ్ తెలుస్తుంది, కానీ ఆ వర్డ్ ని ఎలా వాడాలి, మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ఎలా వాడాలని తెలియదు. సో ఆ ఎగ్జాంపుల్ రాసుకుంటే ఎక్కడెక్కడ ఎలా వాడాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ పని చేయండి. చేసిన తర్వాత ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు పాసిబిలిటీ ఉంటే, ఇఫ్ పాసిబుల్, ఓన్లీ ఇంగ్లీష్ అదర్ దెన్ తెలుగు, తెలుగు రాకుండా హిందీ, ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకు అంటే వాళ్ళకి తెలుగు రాదు అనుకుంటే మనకు ఖచ్చితంగా డెఫినెట్ గా మనకి ఇంగ్లీష్ లోనే మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో. తప్పులు మాట్లాడినా పర్వాలేదు, స్టార్టింగ్ లో ఈ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎవరు పర్ఫెక్ట్ గా మాట్లాడరు. అండ్ డోంట్ లుక్ ఫర్ ద పర్ఫెక్షన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. బట్లర్ ఇంగ్లీష్ అయినా మాట్లాడేసేయండి, ఆ ఫియర్ వదిలేసేయండి. అలా మాట్లాడుతూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ ని కరెక్ట్ చేయమని చెప్పండి. ఓకే, ఇన్ కోర్స్ ఆఫ్ టైం మిస్టేక్స్ అన్ని రెక్టిఫై అయిపోతుంది, ఆ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓవర్ నైట్ లో ఏది రాదు, కొంచెం టైం పడుతుంది. బట్ మేక్ అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను, మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ రాదు అనే కాన్సెప్ట్ ఉండనే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ బుక్స్ చదువుతున్నప్పుడు, వీటన్నిటికి చేస్తున్నప్పుడు ఇదంతా ఒక టైప్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ లాగా వాడుకోండి. మీకు ఇందాక చెప్పాను కదా 4 pronged అప్రోచ్, అంటే 4 రకాలుగా ఒక లాంగ్వేజ్ ని మనం పర్ఫెక్షన్ తీసుకొచ్చుకోవచ్చు ఒక లాంగ్వేజ్ పైన. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఈ 4 వేస్ లో ప్రాక్టీస్ చేస్తే ఏ న్యూ లాంగ్వేజ్ అయినా కానీ మనం నేర్చుకోవచ్చు. క్లియర్? మీకు ఇప్పుడు నేను చెప్పేది పర్సనల్ గా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ లో చెప్తాను అండ్ డిఫరెంట్ సిటీస్ లో చెప్తాను. ఓకే, అండ్ మన ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి డేటా మీకు ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ అంతా మీ దగ్గరే ఉండి ఉంటుంది. ఓకే, సో యూ కెన్ కాల్ దెమ్ అండ్ యూ కెన్ టేక్ ద డేటా దేర్. ఎకనామిక్ జాగ్రఫీ అనేది ఒక కేటగిరీ, ఇండియన్ జాగ్రఫీ అనేది ఒక కేటగిరీ. ఇండియన్ జాగ్రఫీలో కదా ఇండియన్ ఎకనామిక్ జాగ్రఫీ అని కూడా చిన్న ఏరియా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏంటి, ఇండియాలో రిసోర్సెస్ రిలేటెడ్, ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ పార్ట్ అని. కాకపోతే మనం దాన్ని సపరేట్ గా పెట్టేసి ఓవరాల్ గా ఇండియన్ జాగ్రఫీ అంటున్నాం. ఆప్షనల్ గా ఓన్ ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం ఎస్, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓన్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మెంటర్షిప్ ఉండాలి. అంటే ఆ ఫ్యాకల్టీ కానీ ఆ పర్టికులర్ రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా కానీ మెంటర్ చేస్తూ ఉంటే కనుక మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్ మెంటరింగ్ తోటే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆప్షనల్ స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్షనల్ చేసుకుందాం అనుకుంటే కనుక మనకు గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆప్షన్ కూడా మేము జాయిన్ అవుతాం అనుకుంటే కనుక ఆప్షన్ కూడా మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇందాక చెప్పాను ఏ ఆప్షనల్ కైనా మనకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, సో మీకు ఇందాక నేను ఏం చెప్పాను, నేను ఫస్ట్ బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ గురించి చెప్తున్నప్పుడు 4 బ్రాంచెస్ అని చెప్పాను. ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ అని చెప్పాను. రీజనల్ జాగ్రఫీలో మనకు వరల్డ్ రీజనల్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ రీజనల్ జాగ్రఫీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు, ఓకే, జాగ్రఫీ ఆప్షనల్ లో పేపర్ 1 అండ్ పేపర్ 2 తీసుకుంటే ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఇవి 3 పేపర్ 1 లో వస్తాయి.
ఫిజికల్, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ 3 పేపర్ 1 లో వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ మొత్తం కంప్లీట్లీ పేపర్ 2 లో వస్తుంది. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ they fall under paper 1 and paper 2 అనేది కంప్లీట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ ఇండియన్ జాగ్రఫీ. కనిపించకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఆల్రెడీ మీకు ఇచ్చిన మ్యాపే, మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను అంతే. క్లియర్? ఎనీథింగ్ ఎల్స్, ఎనీబడి? రిఫరెన్స్ బుక్స్ ఇందాక చెప్పాను కదమ్మా, ఇండియన్ జాగ్రఫీ అయితే ఎయిదర్ మాజిద్ హుస్సేన్ ఆర్ కుల్లర్ అని చెప్పాను. ఫిజికల్ జాగ్రఫీ అయితే సవీంద్ర సింగ్ అని చెప్పాను. ఇవి రెండు, ఫిజికల్ జాగ్రఫీ బై సవీందర్ సింగ్, ఇండియన్ జాగ్రఫీ బై ఎయిదర్ మాజిద్ హుస్సేన్ ఆర్ బై కుల్లర్, KHULLER. అది కాకుండా అట్లస్ చెప్పాను, ఓరియంట్ లాంగ్ మెన్ అట్లస్.